బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరొక ఎదురుదెబ్బ పడిందా? ఇటు మావోయిస్టు అగ్రనేత బర్సీదేవాను అరెస్ట్ చేశారా? బర్సీదేవాను అదుపులోకి తీసుకున్నారు అంటూ ఇటు తెలంగాణ పోలీసులు చెప్పుకొస్తున్నారు. దాంట్లో వాస్తవం ఉందా? ఇటు హిడ్మా మృతి తర్వాత ఆయన స్థానంలోకి బర్సీదేవా నియామకం అయ్యాడు. ఇటు హిడ్మాతో సమకాలికుడుగా పోలుస్తారు బర్సీదేవాని. హిడ్మా తర్వాత మరో హిడ్మాగా పేరు తెచ్చుకున్నాడు బర్సీ. మరి బర్సీదేవానే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ అయితే కొనసాగిస్తున్నాయి. మరి అతన్ని అరెస్ట్ చేశారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇటు తెలంగాణ పోలీసులు అయితే తను బతికున్నాడా, తనని అరెస్ట్ చేశారా, తను చనిపోయాడా? ఇటు ఆదివాసీలు అయితే తను బతికుండాలంటూ వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. ఎందుకు బర్సీదేవాకు ఎందుకంత ఇంపార్టెన్స్, ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? ఎందుకంటే ఇటు హిడ్మా లాంటి ఒక అగ్రనేతకి ఇటు బర్సీదేవా ఒక ఈక్వలెంట్ పర్సన్, సరి సమానం అని చెప్పుకొస్తున్నారు. ఎందుకు అనంటే ఇటు హిడ్మా సొంతూరు, ఇటు బర్సీదేవా సొంతూరు రెండు కూడా ఒకటే. ఇద్దరికి బంధుత్వం కూడా ఉంది, ఇద్దరు రిలేటివ్స్. ఇటు హిడ్మాకి బర్సీ మేనల్లుడు అవుతాడు. ఇటు బర్సీ 5వ తరగతి మాత్రమే చదువుకున్నాడు, కానీ అన్ని రకాలుగా ఎక్స్పర్టీస్, ఇటు లాంగ్వేజెస్, ఇటు వెపన్స్ని వాడడం, ఆయుధాలను యూజ్ చేయడంలో కానీ, గెరిల్లా వార్ఫేర్లో కానీ అన్నిటికీ హిడ్మాకి ఈక్వలెంట్గా తను చేయగలుగుతాడు. సో మొత్తం మీద ఇటు హిడ్మా చనిపోయిన తర్వాత బర్సీ మీదే అందరి కళ్ళు. ఇటు మార్చి 2026కి అసలు నక్సలిజమే లేకుండా చేస్తానంటుంది కేంద్ర ప్రభుత్వం. మరి అలాంటి సమయంలో చాలా సస్పెన్స్ అయితే ఉంది హిడ్మా గురించి. హిడ్మా చావుకి మరి బర్సీ రివెంజ్ తీసుకునే అవకాశం ఉందా? రివెంజ్ తీసుకుంటాడా? తను అసలు బతికే ఉన్నాడా? ఇటు ఆదివాసీలు అయితే తను బతికుండాలని ప్రార్థిస్తున్నారు. ఇటు తెలంగాణ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కూంబింగ్ చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇటు బర్సీదేవాని పట్టుకుంటాం అంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో వెంకటరత్నం కనెక్ట్ అవుతారు. సో మొత్తం మీద ఇటు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అందరి చూపు ఆ ఒక్కడిపైనే ఉంది. ఆ ఒక్కడి గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం చెప్పండి, ఇటు హిడ్మా చావు తర్వాత ఇటు బర్సీని సరి సమానంగా పోలుస్తున్నారు. హిడ్మా చావుకి ప్రతీకారాన్ని కూడా తీసుకుంటారని అంటున్నారు. అసలు బర్సీదేవా బతికే ఉన్నాడా? ఇటు ఆదివాసీలు అయితే తను బతికుండాలని ప్రార్థిస్తున్నారు. ఇటు భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఒకసారి అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు, ఒకసారి చంపేశామని చెప్తున్నారు. దాని మీద ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ వెంకటరత్నం, ఇటు హిడ్మా తర్వాత హిడ్మాకి సరి సమానం బర్సీదేవా అంటూ అందరు చెప్పుకొస్తున్నారు. బర్సీ బతికుండాలని ఆదివాసీలు కూడా ప్రార్థిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు భద్రతా బలగాలు మాత్రం తనని చంపేశామని గతంలోకి చెప్పడం, తను బతికిలేడు అని చెప్పడం, తన కోసం కూంబింగ్లు చేయడం ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి బర్సీదేవా గురించి? అయితే ప్రస్తుతానికి ఇక్కడ బర్సీదేవాను కూడా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. కానీ ఇది ప్రస్తుతానికి ఎట్లాంటి సిచ్యువేషన్ అనమా, బర్సీదేవాను అరెస్ట్ చేశారా లేకపోతే మరి పోలీసుల అదుపులో ఉంచి మరి బయటికి కొంత పోలీసుల స్ట్రాటజీ కూడా కొంత సమాచారం లీక్ చేయడము, ప్రజల నాడిని బట్టి అక్కడ ఉన్నటువంటి మూవ్మెంట్ ని బట్టి ఇనిషియేషన్ తీసుకోవడం అనేది ఒక స్ట్రాటజికల్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి హిడ్మా చనిపోయిన తర్వాత అంటే ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందిన తర్వాత అనేక పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంత సరిదిద్దుబాటు చర్యలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే కొంత బర్సీదేవా కూడా తర్వాత హిడ్మా తర్వాత కూడా అంతటి ప్రాముఖ్యత గల మావోయిస్ట్ నేతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాకపోతే ఏంటంటే హిడ్మా స్ట్రాటజీ ముందు హిడ్మానే ఒక ముందు వెలుగులోకి వచ్చాడు. కానీ బర్సీదేవా కూడా ఇట్లాంటి స్ట్రాటజీనే అవలంబించేటువంటి వ్యక్తి. ప్లస్ అప్పటికి తన యొక్క ఆలోచనలు కూడా బర్సీదేవా ఆలోచనలు కూడా హిడ్మాకి ఈక్వల్ గా ఉంటాయి అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే మావోయిస్ట్ పార్టీలో అలాగే మావోయిస్ట్ సానుభూతి పరులో
వ్యక్తమవుతున్న నేపథ్యంలో హిడ్మాకి ఒక ఆల్టర్నేట్ గా ఇక్కడ బర్సి దేవాను కూడా చెప్తున్నారు. ఆ తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బర్సి దేవ ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను హిడ్మాని ఎవరు భర్తీ చేస్తారు అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ఇక నేను హిడ్మాకు మృతికి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి బర్సి దేవ సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడము, ఆ తర్వాత బర్సి దేవ పేరు అసలు ప్రపంచానికి తెలిసింది. కానీ ఇక్కడ మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ప్రకారం 2026 మార్చి వరకు మొత్తం మావోయిస్టు పార్టీ అనేది లేకుండా చేస్తాము అన్నటువంటి ఒక నిషేధిత పార్టీగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్న సమయంలో ఇప్పుడు బర్సి దేవ అరెస్ట్ అయ్యాడన్నటువంటి విషయం మాత్రం ఒకసారి సంచలనంగా మారుతుంది. ప్లస్ ఇది ఒకవేళ నిజమే అయితే మాత్రం ఇది మావోయిస్టులకు ఎదురు దెబ్బగానే మనం ప్రస్తుతానికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే అయితే గత కొద్ది రోజులుగా అసలు బర్సి దేవ అరెస్ట్ అయ్యాడన్నటువంటి వార్తలు కూడా ఇప్పుడు కాకుండా గత 15 రోజుల క్రితం వచ్చాయి. కానీ ఇక్కడ బర్సి దేవ అరెస్టు కాలేదు అని చెప్పి మావోయిస్టు పార్టీల నుండి కూడా ఒక లేఖ విడుదలైంది. ప్రతి హిడ్మా మృతికి ఆ ప్రతీకారం తీర్చుకునేంత వరకు మేము వెనకడుగు వేయలేదు అన్నటువంటి విషయాలు కూడా ఆ మధ్యలో చెప్తున్నారు. అది చెప్పుకుంటూనే మరోవైపు ఇక్కడ శాంతి చర్చలకు అలాగే చర్చలకు పిలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా చూస్తున్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలగాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మావోయిస్టు పార్టీ అంటే ఉదాసీన వైఖరి ఎక్కడ అవలంబించకుండా ఇక్కడ నిషేధిత పార్టీగానే దీన్ని చూస్తున్నాం తప్ప దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఒరిగేది లేదని చెప్పి ఇటు పోలీసులు అలాగే కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో బర్సి దేవ అరెస్టు ఇక్కడ సంచలనంగా మారుతోంది. దీనిపై కూడా ఇంకో క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇక్కడ అరెస్ట్ అయినటువంటి విషయం మాత్రం విశ్వసనీయ వర్గాల సమాచారం ఆదుతుంది. ఇక్కడ హిడ్మా మృతి తర్వాత మాత్రం ఆయన స్థానంలో ఉన్నటువంటి బర్సి దేవ కూడా హిడ్మాకు ఒక కాంటెంపరీగా అంటే సమకాలికుడిగానే ఇక్కడ అభివర్ణించారు. ఆ తర్వాత మరో హిడ్మాగా కూడా తను ఆ పేరు తెచ్చుకుని హిడ్మాకు ఆల్టర్నేట్ గా ఉన్నారని చెప్పాను. అంటే తను చేసినటువంటి కామెంట్స్ కూడా ఆ హిడ్మా ఉన్నప్పుడు ఎంత అయితే మావోయిస్టులు అలాగే వారి సానుభూతి పరులకు ఎంతైతే కాన్ఫిడెంట్ కలిగించారో ఇక్కడ బర్సి దేవ అనేటువంటి పేరు బయటికి వచ్చిన తర్వాత అంతటి కాన్ఫిడెంట్ అంటే ఈ ఉద్యమానికి ఇది ఒక అమరత్వమైనటువంటి ఉద్యమము, దీనికి మరణం లేదు, దీన్ని అంతమొందించడం ఎవరి వల్ల కాదు, ఇది ఒక భావజాల వ్యాప్తి అన్నటువంటి ఒక విషయాలు కూడా మావోయిస్టు పార్టీకి చెప్పడము అలాగే దానికి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే ప్రజా సంఘాల నేతలు కూడా దీన్ని బలపరచడము, దీనికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు ఉన్నంత వరకు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఆచరణ మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ప్రజా సమస్యలు అంతమొందుతాయో అప్పుడు మాత్రమే దీనికి ఒక పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఆ చర్యలు లేకపోవడం వల్లనే ఇట్లాంటి ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణానికి తెరతీస్తుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ ఇది ప్రజల్లోకి అంటే అడవుల్లో నుండి కాకుండా ప్రజల్లోకి వెళ్ళి చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంత సివిఆర్టీని గమనిస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ చర్చలకు మాత్రం ససేమిరా అంటున్నటువంటి నేపథ్యంలో బర్సి దేవ అరెస్ట్ అనే దానికి కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ టెన్షన్ వాతావరణం అయితే మళ్ళీ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుంది అన్నటువంటి ఒక భయాందోళనలు కూడా ఇటు మావోయిస్టు సానుభూతి పరులు అలాగే మావోయిస్టు నేతల్లో కూడా కనిపిస్తున్నది. ఇప్పటికే కొంతమంది లొంగిపోతున్నటువంటి వెంకటరత్నం మీరు ఒక్కసారి లైన్ లోనే ఉండండి. లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు పోలీసుల అదుపులో మావోయిస్ట్ పార్టీ ముఖ్య గెరిలా స్క్వాడ్ కమాండర్ బర్సి దేవా ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో మళ్ళీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఇటు దేవాతో పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. బర్సి దేవా మావోయిస్ట్ పార్టీ ముఖ్య నేత, హిడ్మా ముఖ్య అనుచరుడిగా ప్రచారం ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒక బ్రేక్ తర్వాత. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, సిబ్బందికి మరియు ఆత్మీయులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మిడ్ వెస్ట్ లిమిటెడ్. తెనాలి డబుల్ హార్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొండపి నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, దామచర్ల సత్య ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది.
అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా ఇటు జగురుగుండ అనే ఒక మండలానికి సంబంధించిన పూవర్తి గ్రామానికి ఇటు హిడ్మా అలాగే ఇటు బర్సిదేవ వీళ్ళిద్దరూ ఆ స్వగ్రామం నుంచే. ఇటు బర్సిదేవ హిడ్మాకి మేనల్లుడు. తను 5వ తరగతి దాకా చదువుకున్నాడు.